హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెల్లి నీవెవరో పార్ట్ 118 చూసే ముందు పార్ట్ 117 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అందరినీ కవర్ చేసిన చైత్రకు ఇక మిగిలింది నిశాంత్ ఒక్కడే. ఎందుకో డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడాలనిపించి కాఫీ కప్తో రూమ్కి వచ్చింది. వికాస్ రూమ్లోనే ఉంటున్నాడుగా. డోర్ ఓపెన్ చేసే ఉంది. ల్యాబీలో సీరియస్గా ఏదో వర్క్ చేస్తున్నాడు నిశాంత్. డోర్ స్టెప్ దగ్గర ఆగి డోర్ మీద నాక్ చేసేసరికి తలెత్తి చూసి చైత్ర కావడంతో ల్యాబీ క్లోజ్ చేసి నిల్చున్నాడు. నేనేమన్నా నీ బాస్నా? నన్ను చూడగానే ప్రతిసారి ఇలా రెస్పెక్ట్ ఇస్తావు అంటూ లోపలికి వచ్చింది చైత్ర. బాస్ కాకపోయినా బాస్కి వైఫ్ కదా అంటూ రెస్పెక్ట్ కలగలిసిన చిన్న గొంతుతో చెప్పాడు. ఇది ఇల్లు, ఆఫీస్ కాదు. ఇక్కడ నన్నులా చూడు, ఒకప్పటి చైత్రలా. లేదా తెలుసుగా నా సంగతి అని డబ్బాయింపుగా ఆర్డర్ వేసి కాఫీ కప్పిస్తే థ్యాంక్స్ చెప్పి తీసుకున్నాడు. డల్గా ఉన్నవాడి ఫేస్ చూస్తూ ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా అని అడిగింది. లో ఫీలింగ్ వస్తూ ఉంటే అమృత నా ప్రాణం చైత్ర, ఆలోచించకుండా ఎలా ఉంటాను? తను లేకుండా నేను బ్రతకలేను అని గద్గదమవుతున్న గొంతుతో చెప్తున్న నిశాంత్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని సముదాయింపుగా నిశాంత్ షోల్డర్ మీద చేయి వేసి బాధపడుతూ ఉంది చైత్ర కూడా. అసలు అమృత ఇష్టం తెలుసుకోకుండా ఇలా ఎలా డెసిషన్ తీసుకున్నారు? సార్ని ఏమీ అనలేను, అలాగని అమృతను అలా వదిలేయలేను. అన్నయ్యకి కూడా చెప్పలేదు.